తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనుసు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఇక కుంభరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? కుంభరాశి వారికి మెయిన్గా రాశిలో రాహు ఉండడం, అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం మిశ్రమం, పర్లేదు. రాహుకేతులు మిశ్రమంగా ఉన్నట్టు. కానీ పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నట్టు. గురుబలం అంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు. సెకండ్ హౌస్లో శని ఉన్నాడు. అంటే ఇక ఏళ్ళనాటి శని లాస్ట్ ఫేజ్లోకి వచ్చింది. ఇంకా 2 years ఉంది. సో సెకండ్ హౌస్లో శని ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే సెకండ్ హౌస్ అంటే ధనస్థానం, వాక్స్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం. సో ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం, నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కొంచెం చిన్న అనారోగ్యాలు చేయడం, అలాగే వాక్కులో కొంచెం అంటే కొంచెం కఠినంగా ఉండడం, అనకూడని మాటలు అనడం, అయితే సరదాగా అది పెద్ద ప్రళయం అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. శని సాధారణంగా లగ్నం నుంచి శని సెకండ్ హౌస్లో ఉంటే టీత్ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు వస్తాయండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వారికి సెకండ్ హౌస్లో శని ఉన్నందుకు టీత్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో డబ్బు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఆదాయ మార్గం ఎలా ఉంటుంది? ఆదాయ మార్గం బాగుంటుంది. ఎందుకంటే గురువు అనే గ్రహం చాలా బాగుంది కాబట్టి పంచమ స్థానంలో ఆదాయ మార్గం బాగానే ఉంటుంది. కానీ పూర్వం ఖర్చు కన్నా ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది. ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ వల్ల. అదే సంతానం విషయం ఒకసారి చెప్పండి. సంతాన స్థానం ఎవరికైనా సరే పంచమం అండి. అలాగే సంతాన కారకుడు గురువు అండి. అలాంటి గురువు సంతానకారకుడే సంతాన స్థానంలోనే పంచమ స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే 2 రాశుల వాళ్ళకి ట్విన్స్ ఎక్కువగా పుట్టేందుకు అవకాశం ఉన్నాయి. 2 రాశులు లేదా 2 లగ్నాలు. ఒకటి ఏంటంటే కుంభరాశి లేదా కుంభలగ్నం, అలాగే వృషభ రాశి లేదా వృషభ లగ్నం. సాధారణంగా అంటే భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరిదైనా సరే వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ అంటే కుంభరాశి కానీ కుంభలగ్నం వారి ఉంటే కనుక వారికి ట్విన్స్ పుట్టేందుకు అవకాశం. సో వీరికి ట్విన్స్ కూడా పుట్టేందుకు అవకాశాలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది పుడతారు. సో మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి, నాకు సంతానం కలగాలన్నది. ఖచ్చితంగా కలుగుతుంది. ఏ పరిహార మార్గాలు వీరు ఖచ్చితంగా చేయాలి? వీరికి వచ్చేసి ప్రస్తుతం రాశిలో రాహునందుకు వీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక రాహు యొక్క దోషం తొలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విధంగా తెలియజేశారండి. మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. చాలా చక్కగా తెలియజేశారండి. మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.